103వ కీర్తన కోసం మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తన ఎవరు రాసి ఉండొచ్చు? దావీదు కీర్తన అని పైనే ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది ఈ కీర్తన చదివినప్పుడు, దావీదుకి ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది పాటలు రాయడానికి? ఇవి కొన్ని సెలెక్టెడ్ కీర్తనలు మాత్రమే. ఇప్పుడు మనం కీర్తన గ్రంథంలో చూస్తున్నవి, ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి బైబిల్లో దావీదు రాసినవి ఉన్నాయని చెప్తారు. సో దావీదుకి ఎందుకు ఇంత సమయం ఎక్కడ దొరికిందని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. పోనీ మామూలు పాటలు కాదు, మనకు కొంతమంది ఒక సీజన్ ఉంటుంది, మీరు గమనించర్లేదు. క్రిస్మస్ సీజన్ రాగానే పొలోమని వస్తాయి యూట్యూబ్లో సాంగ్స్, మళ్ళీ సంవత్సరం అంతా వాళ్ళు కనబడరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ సంవత్సరం? ఎక్కడికైనా యాత్రలకు వెళ్తున్నారా, దైవజ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటాను నేను. సంవత్సరం అయ్యేటప్పటికి, క్రిస్మస్ టైం వచ్చేటప్పటికి అందరు దిగుతారు విత్ న్యూ సాంగ్స్, కొత్త కొత్త పాటలతో అందరు దిగుతారు. సో దావీదు అలా కాదు, తను ఒక సీజన్కి పరిమితం కాలేదు, తను ఒక టాపిక్ మీద పరిమితం కాలేదు, ప్రతి టాపిక్ని టచ్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చే ఈ పాటలు అని అంటే తన జీవిత అనుభవాల్లోంచి పాటలు రాశాడు. అవునా కదా? జీవిత అనుభవాల్లోంచి పాటలు. ఇప్పుడు దావీదు ఏమైనా ఖాళీగా ఉంటున్నాడా? దావీదు ఏమో ఖాళీగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాడు అంటే కాదు. ఆయన ఒక విజయవంతమైన ఒక రాజు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం. ఎన్ని ప్లాన్స్ వేయాలి, ఎంత ప్రిపరేషన్ ఉండాలి, ఎన్ని ప్రణాళికలు గీసుకోవాలి. తన జీవితం అంతా సుమారు 40 సంవత్సరాలు అనుకుంటే ఆయన పరిపాలన చేసింది. ఆ 40 సంవత్సరాలు కూడా ఆయన యుద్ధాలు, ఆక్రమించుకోవడం, లేకపోతే సంపాదించుకోవడం, ఇవే ఉంటాయి. ఎంతగా ఆయన తన లైఫ్ అంతా కూడా తన రాజరికాన్ని తను ఎలా నిలబెట్టుకున్నాడంటే, సొలొమోను తన కుమారుడు వచ్చే టైంకి దేశం అంతా నిమ్మళం అయిపోయింది, మొత్తం క్లారిటీ అయిపోయింది. సొలొమోను వచ్చి ఏం చేసుకున్నాడంటే మొత్తం నగరాలు కట్టుకున్నాడు అంతే. అంతకుముందే గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసింది ఎవరు? దావీదు. దేవుని దేవాలయానికి కూడా సంబంధించిన అన్ని వస్తువులు కూడా రెడీ చేసింది ఎవరు? దావీదే. సో అతను ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. మరి ఎక్కడ టైం స్పెండ్ చేస్తాడంటే, ఆయన టైంని దేవుడి కోసం కొని తెచ్చుకోలే. దేవునికి ఒక టైం ఉంది ఆయన జీవితంలో, అంతే కదా? సో ఆయన అనుభవాల నుంచి రాసిన పాటే కీర్తన. ఇంగ్లీష్లో ఏమంటారు? సామ్ అంటారు. సో ఈ 103వ కీర్తన మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు మన చిన్నప్పుడు మన సండే స్కూల్స్లో ఎన్నోసార్లు కంటతో పెట్టాం. సో మళ్ళీ ఇంకొకసారి దేవుడు దీని ద్వారా మనతో ఏం మాట్లాడుతుందో మనం ఆలోచిద్దాం. సో ఇది ఆల్రెడీ మనకు అందరికి తెలిసిన కీర్తనే కాబట్టి ఫస్ట్ టైటిల్ వేయండి. తెలిసిన కీర్తనే కాబట్టి దీన్ని కొన్ని ముక్కలుగా చేసుకొని దీన్ని ధ్యానించుకుంటే బెటర్ అనిపిస్తుంది మనకున్న తక్కువ టైంలో. సో దీన్ని నేను ఎలా ముక్కలు చేయాలనుకుంటున్నానంటే, ఇది ఎలాగో పాటే కాబట్టి దీంట్లో ఎక్కడ పల్లవులు చరణాలు నాకు కనబడలేదు, హెడ్డింగ్లు మన పాటల పుస్తకాలు కనబడినట్టు. సో నేనే పెట్టా పల్లవి ఏంటి చరణం ఏంటి నేనే డివైడ్ చేసేసుకున్నాను. సో క్షమించండి ఇలాగ నేను తీసుకున్నందుకు. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మీకు అర్థం అవడానికి. ఓకే, సో ఫస్ట్ 2 వచనాలు ఒకసారి అది ప్లీజ్. నెక్స్ట్ ఫస్ట్ 2 వచనాలని నేను పల్లవి అని పేరు పెట్టుకున్నా. ఏం పేరు పెట్టుకున్నా? పల్లవి. 3 నుంచి 4 వచనాలు, 3, 4, 5 వచనాలు ఏమని పెట్టుకున్నా? 1వ చరణం. 6 నుంచి 7 వచనాలు 2వ చరణం. 8 నుంచి 18 వచనాలు 3వ చరణం. మధ్యలో ఒక చిన్న కోరస్ ఉంది, అది అందరూ కలిసి పాడాలి. దాని తర్వాత 4వ చరణం ఉంది, 20 నుంచి 21 వచనాలు మాత్రమే. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మళ్ళీ మీరు స్మైల్ ఆపేశారు, నాకు ఎందుకు డౌట్ వస్తుంది, చిన్న స్మైల్ మైండ్. ఓకే, సో ఫస్ట్ పల్లవి కోసం మాట్లాడుకుందాం. ఆయన పల్లవి ఎలా ప్రారంభిస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా, ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు తనకు తాను మోటివేట్ చేసుకుంటున్నాడు. దేనికోసం? దేవుని స్తుతించు అని చెప్పడానికి. ఓకేనా? సో ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోదని చెప్తున్నాడు. ఏంటి ఆయన ఉపకారాలు, ఏం ఉపకారాలు చేశాడు అన్నదాన్ని ఫస్ట్ చరణంలో మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్ చరణం ఎన్ని వచనాలు చెప్పాను? 3 నుంచి 5 వచనాలు. అక్కడ నేను గబగబా చెప్పుకుని, అందుకే మీకోసం నేను టైప్ చేసుకుని వచ్చాను. ఫస్ట్ చరణంలో ఆయన ఏ టాపిక్స్ టచ్ చేస్తున్నాడంటే, ఎందుకు మనం నా ప్రాణం యెహోవాను సన్నుతించాలంటే, ఆయన నీ దోషములన్నింటినీ, తర్వాత నీ రోగములన్నింటినీ, అంటే ఇంగ్లీష్లో డిసీజెస్ అని ఉంది, తెలుగులో సంకటం, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, తర్వాత కరుణా కటాక్షములను నీ కిరీటంగా ఉంచుచున్నాడు, మేలుతో నీ హృదయమును, అందుకు నువ్వు దేవుని స్తుతించిన ప్రాణమా అని చెప్పాడు అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు సెకండ్ చరణంలోకి వెళ్దాం. సెకండ్ చరణంలో ఏముంది? ఈ ఫస్ట్ చరణం ఎవరు చెప్తున్నాడు? దావీదు తన ప్రాణంతో. ఇప్పుడు సెకండ్ చరణంకి వచ్చేటప్పటికి తన దేశ ప్రజల కోసం చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ చూడండి,
రెండో చరణం అంటే 7వ వచనంలో ఒకసారి చూద్దాం. ఆయన మోషేకు తన మార్గములను, ఇశ్రాయేలు వంశస్థులకు. ఇప్పుడు తన గురించి అయిపోయింది. దేవుడు నా జీవితంలో చేసిన మేలు కోసం ఆయన దేవుని స్తుతించాడు. నెక్స్ట్ చరణంలోకి వెళ్ళేటప్పటికి నా దేశం కోసం దేవుడు ఏం చేశాడు, నా ప్రజల కోసం ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తానని సెకండ్ చరణం. బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును, మోషేకు తన మార్గములను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచా. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ నేను, తర్వాత నా ప్రజలు. ఇప్పుడు 3వ చరణంలోకి వెళ్దాం. 3వ చరణం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 8 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా నేను చదవట్లేదు. కొన్ని హైలైట్ పాయింట్స్ మాత్రం నేను చదువుతాను. దాంట్లో మన పాపంలను బట్టి మనకి ఏం చేయలేదు ఆయన. ఇది దేనికోసం చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ ఏంటి చెప్పాను? నేను, దేవుడు నాకు చేసిన మేలులు. సెకండ్ ఏంటి? దేవుడు నా ప్రజలకు చేసిన మేలులు. మూడోది ఏంటి? ఇది మొత్తం మానవాళ్ళందరినీ కలుపుకుంటున్నాడు, మొత్తం ప్రజలందరినీ కలుపుకుంటున్నాడు. చూద్దాం ఒకసారి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రమే లేరు, ఇక్కడ దీంట్లో ఈ లిస్టులో మనం కూడా ఉంటాం అనమాట. నెక్స్ట్, మన అతిక్రమములను మనకు దూరపరిచాడు. తర్వాత తండ్రిలా మనపై జాలి చూపించాడు. నెక్స్ట్, ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఇది 3వ చరణం. ఫస్ట్ దాన్ని మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి. నా ప్రాణమా అంటే నా ప్రాణం నేను. తర్వాత కొంచెం ఫ్యాన్ ఆపివా. తర్వాత నా ప్రజలు. తర్వాత మొత్తం మానవాళి. ఇప్పుడు 4వ చరణంలోకి వెళ్ళక ముందు ఆయన కోరస్ పాడుతున్నాడు. ఒకసారి కోరస్ ఏంటో చూద్దాం. ఒకసారి చదువుదాం. 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడు వ్యక్తిగతం, దేవుడు నా ప్రజలు, దేవుడు మనుషులందరి కోసం ఆయన స్తుతించాడు. నెక్స్ట్ ఆయన దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆకాశంలో పెట్టాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే గ్రాడ్యువల్గా తన స్తుతి ఆరాధన ఏమైందంటే ఒక్కొక్క స్టెప్ ఏమవుతుంది? పెరుక్కుంటూ వెళ్తుంది. ఇది వింటుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఎక్కడంటే అపోస్తల కార్యాల్లో మొదట మీరు యెరూషలేములోను, తర్వాత బూదిగంతములు. అది ఎలా ఉందంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ చిన్నది, తర్వాత ఇంకొంచెం పెద్ద స్టెప్, తర్వాత మొత్తం కవర్ చేసుకో అన్నట్టు. సో దావీదు కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ నేను, నా ప్రజలు, మొత్తం మానవాళి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆకాశం నందు తన సింహాసనం స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన. ఈ మధ్య ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది. ఆయన వచ్చి ప్రతిరోజు ఆవిడతో ఊసలాడుతున్నాడంట. చూసారు అది? ఆవిడ ఎక్కడికి పరిమితం చేసిందంటే దేవుణ్ణి తన ఇంట్లోకి పరిమితం చేసేసింది. దేవుడు కబుర్లు చెప్పేవాడు అయిపోయాడు, కానీ దేవుడు మానవాళ్ళని ఉద్దేశించి ఎలాంటి ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఆయన మనం ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు అన్నదాన్ని తర్వాత 3 వచనాలు, ఆఖరి చరణం 4వ చరణం మనం చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది మనకు కనబడుతున్నారు. 19వ వచనం నుండి 20 నుండి 22 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్త వినండి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సనుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సనుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా. ఇక్కడ ముగ్గురు చూపిస్తాను మీకు. ఒకటి ఫస్ట్ దూతలు, రెండవది సైన్యములు, మూడవది పరిచారకులు. దూతలు, సైన్యములు, పరిచారకులు. సో దావీదు ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు స్తుతించమని? దూతల సైన్యములతో కూడా చెప్తున్నాడు దేవుని స్తుతించండి అని. ఈ ఒక్క మాట మాత్రం నాకెందుకో దూతలకి అని దావీదు చెప్పినప్పటికీ నేను ఎందుకు అప్లై చేసుకోకూడదు అనిపించింది అనమాట. అందుకే నాకు ఎందుకు అనిపించిందంటే, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఆయన వాక్యం ఎవరు నెరవేరుస్తారు భూమి మీద? ఎవరు నెరవేరుస్తారు? ఆయన గబ్రియల్ దూతను పంపించి, ఇదిగో లోకమంతటికి నీవు సువార్త ప్రకటించు, మనుషులందరిని రక్షించని చెప్పాడు. మరి ఎవరికి అప్పగించాడు బాధ్యత భూమి మీద? దేవుడు శిష్యులకు అప్పచెప్పాడు, అవునా కదా? శిష్యులకి ఏమని చెప్పాడు? మీరు బూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించి అందరిని ఏం చేయమన్నాడు?
శిష్యులు చేయమన్నాడు. మళ్ళీ ఆ శిష్యులకి ఏం అప్లై అవుతుంది? సేమ్ ఇదే మాటలు అప్లై అవుతుంది. ఇప్పుడు మనందరూ శిష్యులమా? లేకపోతే ఇప్పుడు మళ్ళీ మాటలు మనల్ని పెట్టుకుని అక్కడ మనతో మాట్లాడుతున్నాడు సార్, గుర్తుపెట్టుకుందాం. యెహోవా దూతలారా అంటే మనమే. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఆయన వాక్యము నెరవేర్చేవాడిని దావీదు ఏమంటున్నాడు? బలశూరులారా. నెక్స్ట్, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా. ఈ చిత్తం అనే మాట కూడా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే పరలోక ప్రార్థనలు కనిపిస్తుంది. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చాల్సిన బాధ్యత దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు దావీదును ఒకసారి అర్థం చేసుకుంది, ఈ పాట ఎందుకు రాశాడు. దేవుడు తను చేసిన మేలు బట్టి దేవుని స్తుతించాడు. తన ప్రజలకు చేసిన మేలు బట్టి దేవుని స్తుతించాడు. ప్రజలందరి కోసం సమస్త మానవాళ్ళు చేసిన దేవుడు వారి కొరకు చేసిన మేలును బట్టి దేవుడు స్తుతించాడు. ఇప్పుడు దావీదు ఒక విషయాన్ని మనకి ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఇప్పుడు తెలుసుకున్న స్తుతించిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్తుతించో, బాగానే ఉంది, ఆరాధించో, గంటల తరబడి నువ్వు ఏడ్చావు, కన్నీరు కార్చావు, చేతులు ఎత్తావు, మ్యూజిక్ వాయించావు, సూపర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నీ బాధ్యత ఏంటి అంటే ఆయన చిత్తం నెరవేర్చడం, ఆయన వాక్యాన్ని నెరవేర్చడం, ఆయన ఆజ్ఞకు లోబడడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఇది మన బాధ్యత. ఇప్పుడు చెప్తున్నాడు, అలా నెరవేర్చేవారు అందరికీ చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి 20, 21, 22 వచనాలు చదువుకుందాం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఒక చివరి వాక్యాన్ని ఒకటి చూపించి నేను ముగిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం. ఆమేన్. సో ఎందుకు పిలువబడ్డామంటే మనం ఆయన గుణాతిశయములను, ఇప్పుడు దావీదు ఇప్పటివరకు ఏం చేశాడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటి? ఆయన గుణాతిశయాలను లోకానికి ప్రచురపరచాలి. అందుకోసం మనం పిలువబడ్డాం. అలాగే రాజులైన ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. సో దేవుని సువార్త లేకపోతే దేవుని యొక్క స్తుతిని ప్రచురం చేసే బాధ్యత దేవుడు ఎవరికో సేవకులు చేసుకుంటారులే, లేకపోతే ఎవరో సువార్థికులు చేసుకుంటారు, ఎవరో ప్రవక్తలు చేసుకుంటారులే, నా పనేం లేదు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు. దేవుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మన అందరికీ ఇచ్చాడు. మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం, అలాగే ప్రకటించవలసిన వారమే ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.